బ్రేకింగ్ న్యూస్ 2019-24 మధ్య కాలంలో దందాలు వరుసగా బయటపడుతున్నాయి. తిరుపతిలోని గోవిందరాజస్వామి బంగారు తాపడం పనులతో పాటు వరాహస్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో సైతం చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. 2020 డిసెంబర్లో వరాహస్వామి బంగారు తాపడం పనుల కోసం దాదాపు 38 కిలోల 360 గ్రాముల 700 మిల్లీల 24 క్యారెట్ల బంగారం అందించింది టీటీడీ. అధికారులు 7 విడతల్లో ఈ బంగారాన్ని పంపారు. ఇందులో 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్ రూపంలో అపహరించేందుకు ప్రయత్నించారు కాంట్రాక్టర్. 2022 జూన్ 30న చేసిన పరీక్షల్లో పాదరసంలో 45.7 గ్రాముల బంగారాన్ని గుర్తించారు అధికారులు. రెండోసారి పాదరసం పరీక్షించగా 5.9 గ్రాముల బంగారం, అదే ఏడాది ఆగస్టులో 28.9 గ్రాముల బంగారాన్ని వెలికితీశారు. అదనంగా 102 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. జ్యువెలరీ అప్రైజర్, కాంట్రాక్టర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ గోల్మాల్ బయటపడింది. తాపడం పనుల్లో కొట్టేసిన బంగారంలో 10% కమిషన్ కోరారు అప్రైజర్స్. విజిలెన్స్ విచారణలో బయటకు రాకుండా దాచిపెట్టారు ఉన్నతాధికారులు. గోవిందరాజస్వామి బంగారు తాపడం పనుల్లో అవినీతిపై హిందూ సంఘాలు ఈవోకు ఫిర్యాదు చేశాయి. దీనిపై విజిలెన్స్ విభాగం విచారణ చేస్తుంది.